Hey guys, welcome back to my channel. ఓకే. ఈరోజు వీడియోలో నేనైతే రీసెంట్‌గా మా ఫ్రెండ్ వెడ్డింగ్‌కి అటెండ్ అయ్యాను. సో, అప్పుడు నేను కొన్ని అవుట్‌ఫిట్స్ అయితే వేసుకున్నాను. అవన్నీ మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. లైక్ ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి వాటికి అలా అని చెప్పేసి కొన్ని అవుట్‌ఫిట్స్ నేను పర్చేస్ చేశాను. వాటిని నేను ఎలా స్టైల్ చేశాను, ఏంటి అవన్నీ మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో, క్విక్లీ లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో గైస్. ఓకే. ఫస్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి ఈ శారీ నేనైతే వేసుకున్నాను. ఇది నేను ఇన్‌స్టా పేజ్‌లో ఉన్న డ్రేప్ మాల్ అనే వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. నేను ఈ లింక్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, దీనికైతే నేను మింత్రాలో పర్చేస్ చేసిన ఈ జ్యువెలరీ అయితే నేను వేసుకున్నాను. సో, ఈ లుక్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఈ క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. జార్జెట్ టైప్ వచ్చిందనమాట. సో, చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. బేసిక్‌గా నేను బరువుగా ఉండే శారీస్ ఇవన్నీ అంత ప్రిఫర్ చేయను. సో, అందుకని లైట్ వెయిట్‌లో తీసుకున్నాను. సో, ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ కలర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. సో, దీనికైతే నేను జస్ట్ నార్మల్‌గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. హెవీగా ఏం కాకుండా జస్ట్ ఒక నార్మల్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను. సింపుల్‌గా జ్యువెలరీతో స్టైల్ చేశాను దీన్ని. అండ్ థిస్ ఈస్ మై ఫైనల్ లుక్. అండ్ సెకండ్ అవుట్‌ఫిట్ వచ్చేసి నేనైతే మా ఫ్రెండ్ పెళ్లి కూతురు ఈవెంట్‌కి వేసుకున్నాను. రీసెంట్‌గా నేను ఆల్రెడీ షేర్ చేశాను గదా! లైక్ యూట్యూబ్ షార్ట్స్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నేను పోస్ట్ చేశాను. ఆ అవుట్‌ఫిట్ మీకు చూపిస్తాను. యాహ్! ఈ లెహెంగా నేనైతే వేసుకున్నాను పెళ్లి కూతురు ఈవెంట్‌కి. ఇది నేను ఇన్‌స్టా పేజ్ నుంచి పర్చేస్ చేశాను. ఇన్‌స్టా పేజ్ అంటే నేను డైరెక్ట్‌గా బొటిక్ కూడా విజిట్ చేశాను. మాళవిక రెడ్డి డిజైన్స్ అన్నమాట. ఇక్కడే మణికొండలో ఉంటుంది. సో, ఇదైతే నాకు చాలా నచ్చింది. మొత్తం సెల్ఫ్ బ్లౌజ్, సెల్ఫ్ దుపట్టాతో వచ్చింది. సో, ఇదైతే చాలా బావుంది. మీకు కనిపిస్తుంది గదా! సో, ఈ లెహెంగా అయితే నేను స్టైల్ చేసుకున్నాను పెళ్లి కూతురు ఈవెంట్‌కి. సో, దీనికి బ్లౌజ్ కూడా నేను కస్టమైజ్ చేయించాను. సో, ఈ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను దాని మీదకి. సో, ఇలా బ్యాక్ అయితే ఇలా పెట్టించుకున్నాను నేను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. సో, మరీ డీప్ నెక్ ఏం రాలేదు. సో, నేను నార్మల్‌గా పెట్టించుకున్నాను. హెవీ డీప్ కూడా వద్దని చెప్పేసి. సో, ఇదైతే దీనికి చాలా సెట్ అయింది. సో, నేను ట్రయల్ కూడా వేశాను. సో, నాకు చాలా నచ్చింది. అందుకని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాను నేను పెళ్లి కూతురు ఈవెంట్‌కి. అండ్ ఈ లెహెంగాకి క్యాన్ కూడా వచ్చింది. సో, అందుకని చెప్పేసి ఇదైతే చాలా బావుంది ఫ్లేర్ వచ్చి. ఈ సెల్ఫ్ దుపట్టాతో స్టైల్ చేశాను. సో, ఇది కూడా నాకు మొత్తం లెహెంగాతో పాటే వచ్చింది ఇదంతా. ఈ సెట్ ఇదైతే నాకు చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ గాని ఇదంతా నాకు చాలా నచ్చింది. సో, అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. దీనికి నేను సింపుల్‌గా ఉండే ఈ జ్యువెలరీ ట్రై చేశాను. ఇదైతే నేను మింత్రా నుంచి తీసుకున్నాను. లైక్ నేను కొన్నప్పుడు అరౌండ్ 1800 అలా పడింది. సో, చాలా రీజనబుల్‌గా అనిపించింది. సో, నేను ఫస్ట్ అయితే హెవీ జ్యువెలరీ పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే లెహెంగా అనేది హైలైట్ అవ్వాలి కదా! బ్లౌజ్ ఇవన్నీ అందుకని చెప్పేసి నేను చాలా సింపుల్ జ్యువెలరీతో స్టైల్ చేద్దామని చెప్పి అనుకున్నాను. 2 బ్యాంగిల్స్‌తో స్టైల్ చేశాను. సో, ఇదైతే నా ఫైనల్ లుక్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెళ్లి. పెళ్ళికైతే నేను చాలా లైట్ వెయిట్ శారీ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే పట్టు శారీ ఆ టైప్‌లోనే వేసుకుందాం అని అనుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ నేను ఆల్రెడీ వేసుకున్నాను గదా! సో, కొత్తదేమన్నా ట్రై చేయాలి అని అనిపించి రీసెంట్‌గా మా ఫ్రెండ్ అయితే ఒక పేజ్ స్టార్ట్ చేసింది. వారణాసి శారీస్ అని చెప్పేసి. మీరది నేను లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి నేను తీసుకున్నాను ఈ శారీ. సో, నా దగ్గర ఆల్రెడీ రెడ్ శారీ ఉంది. సో, ఇదైతే రెడ్ కాదు. ఫుల్ లైక్ మెరూన్ షేడ్ వచ్చింది. మెరూన్ విత్ బ్లూ అన్నమాట. లైక్ రాయల్ బ్లూ టైప్ వచ్చింది. సో, ఈ కాంబినేషన్ నాకు లేదు. అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఫోటోలో చూసినప్పుడు నేను అంత లైక్ ఆహ్, అంత బావుంటుందని చెప్పేసి నేనైతే అనుకోలేదు. బట్ ఇది నేను స్టైల్ చేసినప్పుడు ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందంటే లైక్ నేను ఎప్పుడు స్టైల్ చేసినా కూడా లైక్ స్ట్రెయిట్‌నర్ అది మల్టిపుల్ టైమ్స్ వాడతాను నేను. బట్ దీనికైతే అసలు అంత అవసరం రాలేదనిపించింది. లైక్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది.
సో, మీకు గనుక ఇది నచ్చినట్లయితే ఇందులోనే కాదు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వాళ్ళ పేజ్‌లో. మీరు వెళ్లి పర్చేస్ చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి నన్ను నమ్మి. బికాజ్ ఇది చాలా నచ్చింది నాకు. రీసెంట్‌గా నేను కృష్ణ జ్యువెల్లర్స్ విజిట్ చేశాననమాట. కోకాపేటలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా! సో, అదైతే నేను వెళ్ళలేదని జెప్పేసి నేనక్కడికి వెళ్ళి ఈ జ్యువెల్లరీ అయితే పర్చేస్ చేశాను. సో, దాన్ని దీనికి స్టైల్ చేస్తే బావుంటుందని జెప్పేసి నాకనిపించింది. అంటే ఎప్పటినుంచో నేను ఆ కాసుల పేరు మోడల్‌లో కొనుక్కుందామని జెప్పి అనుకుంటున్నాను. సో, అది ఇప్పుడు కుదిరిందనమాట. సో, అదైతే ఈ ఔట్‌ఫిట్‌కి స్టైల్ చేశాను నేను. అండ్ బ్లౌజ్ కూడా నాకైతే వర్క్ చేయించే టైం కూడా లేదనమాట. అందుకని జెప్పేసి నేను నార్మల్‌గానే స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ కూడా ఏం చేయించలేదు. అయినా కూడా ఎంత క్యూట్‌గా వచ్చిందంటే అంత క్యూట్‌గా వచ్చింది. సో, దీనికి నేను రీసెంట్‌గానే హెయిర్ కట్ చేయించుకున్నాను కాబట్టి ఇలా అయితే బాగోదనిపించి నేను ఎక్స్‌టెన్షన్ కూడా పర్చేస్ చేశాను. అదైతే పెట్టుకున్నాను. అండ్ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. అండ్ నేను హల్దీ అండ్ సంగీత్ వాటికి కూడా అవుట్‌ఫిట్స్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా ఫ్రెండ్ ఈవెంట్స్ అన్నీ నా బర్త్‌డేతో కొలైడ్ అయ్యాయి. సో, అందుకని వాటికి అటెండ్ అవ్వడం నాకు కుదరలేదు. సో, అందుకని చెప్పేసి నేను ఇంక వాటికేం అవుట్‌ఫిట్స్ తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిసెప్షన్ అనమాట. ఇది రిసెప్షన్ వేరే ఫ్రెండ్‌ది. యాక్చువల్లీ తన పెళ్లి కూడా మా ఫ్రెండ్ పెళ్లితో పాటు కొలైడ్ అయింది. సేమ్ నా బర్త్‌డే మార్చ్ 15థ్ రోజు. సో, నేను 2 ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వడం అనేది నాకసలు టైం సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి నేను తన దానికి రిసెప్షన్‌కి అటెండ్ అయ్యాను. అండ్ ఆ రిసెప్షన్‌కయితే నేను ఈ అవుట్‌ఫిట్ వేసుకున్నాను. ఈ అవుట్‌ఫిట్ కూడా క్యాన్ వేసుకున్నాను నేను. సో, ఇదైతే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇది నేను లోకల్ టైలర్ దగ్గర స్టిచ్ చేయించాననమాట. సో, నేను ఈ మెటీరియల్ అయితే నేను తీసుకొని చాలా మంత్స్ అయింది. నేను ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాను. కాకినాడలో ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నాకు ఈ కలర్ చాలా నచ్చిందని చెప్పేసి అక్కడ నేను ఈ మెటీరియల్ పర్చేస్ చేశాను. సో, చూసి నేను లోకల్ టైలర్‌కి ఇచ్చాననమాట. ఇలా కుట్టించుకుందామని చెప్పేసి గౌన్‌లాగా. సో, లాంగ్ జిప్ పెట్టుకొని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా నేను స్టైల్ చేద్దామని చెప్పేసి అప్పటికి స్టిచ్ చేయించుకున్నాను. అప్పటినుంచి నాకు ఏ ఈవెంట్‌కి వేసుకునే అంత రాలేదని చెప్పి నేను వేసుకోలేదు. సో, ఈ రిసెప్షన్‌కయితే నేను వేసుకున్నాను ఈ ఔట్‌ఫిట్. దీంతో నేను పెద్దగా పిక్స్ కూడా ఏం దిగలేదు. సో, ఇదొక్క పిక్కే ఉంది నా దగ్గర. అండ్ దీనికి కూడా నేను సింపుల్‌గా ఉండాలని చెప్పేసి నేను మలబార్‌లో పర్చేస్ చేసిన లైట్ వెయిట్ చాకర్ ఉంటే యాంటిక్‌ది దాంతో స్టైల్ చేశాను నేను. లుక్స్ అన్నీ మీకింకా క్లియర్‌గా కావాలి అంటే నేను షార్ట్స్‌లో గూడా పోస్ట్ చేస్తున్నాను. మీరు ఆ షార్ట్స్ కూడా చెక్ చేయండి. లైక్ ఈ లుక్స్ గనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ పర్చేస్ చేయండి. బికాజ్ ఇవన్నీ నేను రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ ఔట్‌ఫిట్స్ అయితే చాలా నచ్చాయి నాకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. అండ్ కమింగ్ మంత్స్‌లో మా కజిన్ వెడ్డింగ్ గూడా ఉంది. సో, ఐ విల్ బి షోయింగ్ యూ దోస్ ఔట్‌ఫిట్స్ యాస్ వెల్. లైక్ నేను ఏమైతే పర్చేస్ చేస్తున్నాను, ఎలా స్టైల్ చేస్తున్నాను, ఏంటని జెప్పేసి. సో, స్టే ట్యూన్డ్ ఫర్ దోస్ యాస్ వెల్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ బై.